కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా ప్రయత్నాలు చేసిండు కదా మేయర్ పీఠం దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే జనరల్గా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆ కార్పొరేషన్ తాను దక్కించుకోవడానికి చాలా ప్రయత్నం చేసిండు. సరే, ముఖ్యంగా ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చాలామంది కార్పొరేట్ బాగా డబ్బు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా డబ్బులతోనే మేము రాజకీయాలను శాసిస్తాం అన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ కోవలోనే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయలేదు, నేనే అన్ని చేయగలుగుతా, అధికారం ఉన్నది, కొద్దిగా డబ్బులు ఉన్నాయన్నటువంటి అభిప్రాయంతో బలంగా కమ్యూనిస్ట్ పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నం చేసిండు. సరే, అయినా కూడా మా పార్టీ ఒక ప్రయత్నం చేసింది. వారు మేము కలిసి ప్రయాణం చేద్దాం కొంత సీట్ల విషయం కాదన్నప్పుడు వారు దాన్ని జరగలేదు. సరే, అయినా కూడా మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళు పోటీ చేసారు, మా ఇంతలో మేము పోటీ చేసినాం. ప్రజలు మాకు వాళ్ళకు సమానంగా వచ్చింది. అవును, 22, 23 వచ్చినట్టుంది. 22, 23 వచ్చినాయి. కొన్ని ఒక 4-5 స్థానాలు 40 ఓట్లు 50 ఓట్లతో పోవడం జరిగింది. సరే, ఏదైనా చాలా గొప్ప విషయం ఆ ప్రాంత కమ్యూనిస్ట్ ఉద్యమానికి. అందులో బాగా పొంగిలేటి ధాటికి తట్టుకొని అక్కడ ఒక 23 స్థానాలు కమ్యూనిస్ట్ పార్టీకి తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అనేక రకాలుగా ఆ ప్రాంతంలో ఇవాళ గెలవడానికి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అటు పోలీసులతో కానీ అన్ని రకాలుగా కమ్యూనిస్ట్ పార్టీని దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కూడా పార్టీ ఒక మొక్కబడి ధైర్యంతో ఛాలెంజ్గా తీసుకొని బాగా గెలవడం జరిగింది. దీంతో కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో ఒక పెద్ద ఉత్సాహపూరిత వాతావరణం వచ్చింది. చరిత్రలో ఎప్పుడు లేదంట కదా. ఒక గతంలో విజయవాడ మేయర్గా గెలవడం జరిగింది. ఈ 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకంటే కమ్యూనిస్టు బలహీనపడ్డరు, పట్టణ ప్రాంతాల కమ్యూనిస్టుకు ఓట్లు పడతలేవనే నేపథ్యంలో ఇవాళ మళ్ళీ కొత్తగూడెం లాంటి ప్రాంతంలో గెలవడంతో కమ్యూనిస్టు వామపక్ష శ్రేణులల్లో సిపిఐ శ్రేణులల్లో ఒక మంచి ఉత్సాహపూరిత వాతావరణం. ఒక రకంగా చెప్పిన కొత్తగూడెం వైపే మొత్తం భారతదేశంలో కమ్యూనిస్ట్ శ్రేణులు చర్చించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా అనేక మంది వామపక్ష శ్రేణులు కూడా మేధావులలో కూడా ఒక మంచి కమ్యూనిస్టు ఉద్యమ కొత్తగూడెం గెలవడంతో ఒక మంచి ఉత్సాహపూరిత వాతావరణం వచ్చేది. ఈ సీట్ల సర్దుబాటు విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండైరెక్ట్గా సిపిఐ పార్టీని గొంతమ్మ కోరికలు కోరొద్దు మీరు అని చెప్పి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినట్టున్నాడు. అది మీ పార్టీ దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీని లెక్క చేయలేదా, అసలు మిమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదా, వీళ్ళేముందులే ఎర్రజెండా నాయకులని తక్కువగా చూసి తీసేసి పడేసిండా, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ఆల్రెడీ కొలాబరేషన్లోనే ఉన్నారు కదా. అంటే జనరల్గా ఈ మధ్యకాలంలో ఒక 15 సంవత్సరాల సంధి కమ్యూనిస్టులని బలహీనంగా చూసే పరిస్థితి కనబడతాం. ఒక 10 ఏళ్ల నుంచి. ముఖ్యంగా ఎప్పుడైతే ఓట్లు సర్క్ అయిందో, ఓటు అనేది మార్కెట్ వాల్యూ పెట్టారో, ఇలా ఓట్లు అనేది ఆ రకంగా నడుస్తూ ఉంది వ్యవస్థలో. ఇక డబ్బులు ఉన్నాయి, మేము ఏమేమి చేయగలుగుతాం అనేటువంటి శక్తులు ఎప్పుడైతే వచ్చిర్రో, కమ్యూనిస్టులకు ఓట్లని మేము ఏం చేయలేరన్నట్టు అంటే బలహీనంగా అనే వాతావరణంతో మేము ఏ సీట్లు అడిగినా కూడా గత శాసనసభ ఎన్నికలు కూడా 2018 ఎన్నికల సందర్భం కానీ 2023 ఎన్నికలలో కూడా అది సీట్ల ఒప్పందం కాడికి వచ్చే వరకు చాలా బలహీనంగా ఆలోచించారు. కమ్యూనిస్ట్ పార్టీకి డబ్బులు పెట్టలేరను, లేకపోతే ఆ రకంగా వాతావరణం లేదనో, ఏదో రకంగా వీళ్ళు ఏమి బలహీన పడుతున్న వాతావరణంలో వీళ్ళు ఒక రకంగా ఆ పార్టీకి ఓట్లని ఇవాళ మొత్తం కూడా రేటు అంటే మార్కెట్ సరుకుగా తయారు చేసారు. ఓట్లని మార్కెట్ సరుకుల కమ్యూనిస్ట్ నాయకులను కూడా కొన్న రోజులు ఉన్నాయి గతంలో. మనం ఇలా నిత్యావసర వస్తువులు లేకపోతే ఏదైనా మార్కెట్లో వస్తువులు ఎట్లా కొనుక్కుంటున్నామో ఓట్లను కూడా కొనగలుగుతామనే శక్తులు వచ్చినాయి ఇప్పుడు రాజకీయాల్లో. దాంతోనే ఈ కార్పొరేట్ ఉన్న శక్తులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారో, ఇక మేము డబ్బులతో కొనేస్తాం, మాకు దిగుటుగా ఎవరు లేరు అనేటువంటి అభిప్రాయంతో బహుశా పొంగిలేటి కూడా కమ్యూనిస్టుల సీట్లు ఇవ్వడానికి నిరాకరించాడు. సరే, మా వాళ్ళు పెద్దగా గొంతమ్మ కోరికలు ఏం కాదు, ఇప్పుడు సొంతంగా కూడా 23 సీట్లు గెలిచినాం కదా. మీరు అడిగిరు అంటగా? మీరు అడిగిరు, అది న్యాయబద్ధమే, అది న్యాయబద్ధమైన కోరిక. పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో అది పొంగిలేటి భవిష్యత్తు 10 జిల్లాల్లో ఎఫెక్ట్ అయితే చూపించింది, 10 నియోజకవర్గాల్లో. పొంగిలేటి ప్రాతినిధ్యం సీటు కాదు,
అది కమ్యూనిస్టు ప్రాతినిధ్యం వహించే కాన్స్టిట్యున్సీ. మాది న్యాయబద్ధమైన కోరికే. మేయర్ అడగడం న్యాయబద్ధమైంది, 25 సీట్లు అడగడం కూడా న్యాయబద్ధమైంది. అల్ల ఏం కుదవలేదు, అది తప్పులేదు. ఎందుకంటే వారిది ఏంటంటే కమ్యూనిస్ట్ అని మేమేదో శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మేమేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు మేమే ఇచ్చినాం, ఆ సీటు కూడా మేమే గెలిపించినాం. ఇప్పుడు వాళ్ళు అదే 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 భ్రమలో ఉన్నారు కదా వాళ్ళు. అదంతా ఇప్పుడు మేము లేకపోతే సాంబశివరావు గెలిచేటోడా అనే లైన్లోనే ఉన్నారు వాళ్ళు. సాంబశివరావు గెలిచేడా అనుకుంటే, మేము లేకపోతే ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి మా వంతు పాత్ర కూడా ఉంది కదా. వారు ఒక్క సీటు బలపరిస్తే 118 సీట్లల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల చెమట చుక్క, రక్తము, అనేక త్యాగాలు ఉన్నాయి. అనేక మంది పనిచేసారు ఆ ఎన్నికలలో. చాలా ప్రాంతాలు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీకి 5,000, 10,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ప్రతి కార్యకర్త వాళ్ళకు ఈ 118 స్థానాలల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేశారు. దాని వాళ్ళు మర్చిపోయి ఆ ఒక్క సీటు మేము గెలిపించాం అనుకోవడం అది కొద్దిగా సరి అయింది కాదు. ఇప్పుడు మీరు ఇంత సపోర్ట్ చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మీకు ఇస్తానన్నటువంటి ఆ సీట్ల విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చే ఉంటుంది మీకు ఇన్ని ఎమ్మెల్యే సీట్లో, ఇంత ఎమ్మెల్సీలో, లేకపోతే నామినేషన్ పదవిలో ఇస్తామని ఏదో మాటిచ్చి ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళు నెరవేర్చిర్రా ఆ పదవుల విషయంలో? మాకు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు, సరే కొంత ప్రభుత్వ కార్పొరేషన్లు అనేది ఒక వాగ్దానం చేయడం జరిగింది. సరే అన్నమాట ప్రకారంగా ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత కొత్తగూడెం శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే మేము గెలిచాం. సరే తర్వాత కూడా మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో వారు అనుకున్న ప్రకారంగా మాకు మండలిలో మాకు ఒక సీట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ మాట కట్టుబడ్డారు, దాంట్లో ఏం పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళ ఆల్ ఇండియా పార్టీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి పిసిసి ప్రెసిడెంట్ కూడా వారు ఒక మండల్లో అనుకున్న మాట ప్రకారంగా ఒకటి ఇవ్వడం జరిగింది. సరే ఇంకా కొద్ది ప్రభుత్వ కార్పొరేషన్లు అయితే అట్లా జరిగింది. కానీ కమ్యూనిస్టు పార్టీని అరే ఎన్నికల్లో పనిచేసారు, వీళ్ళని కూడా ఈ పార్టీని కూడా, లేకపోతే వీరు కూడా మనకు తోడుగా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయం ఆ పార్టీకి ఉన్నట్టు కనపడతలేదు.